మహాకవి వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 44వ భాగం 23:11:25 బాలకాండల్లో 44వ సర్గ. భగీరథుడు గంగను తీసుకురావడం అయిపోయి తర్వాత కార్యం. సగత్వా సాగరం రాజా గంగయామానుగతస్తదా ప్రవివేశతం తలం భూమ్యే యత్ర తే భస్మసాత్కృతాః. అప్పుడు గంగానది తన వెనకనే వస్తుండ భగీరథు సముద్రానికి వెళ్ళి అక్కడ నుండి సగర కుమారుల భస్మమై పడివన్ పాతాళ లోకం చేరారు. భస్మన్యథాప్లుతే రామ గంగాయా సరిలేన వై సర్వలోక ప్రభుర్బ్రహ్మ రాజానం ఇదముబ్రవీత్. గంగాజలం భస్మాలను ముంచెత్తిన తరువాత సకల లోక ప్రభువైన బ్రహ్మదేవుడు భగీరథుడితో ఇలా అన్నారు: తారితా నరశార్దూల దివం యాతాత్మదేవవత్ పుష్టి షష్టి పుత్ర సహస్రాణి సగరస్య మహాత్మనః. మహాత్ముడవైన సగరుడి 60,000 మంది కుమారుడు తరింపచేయబడిన వాళ్ళు దేవతల స్వర్గానికి వెళ్ళారయ్యా నీ వల్ల. సాగరస్య జలంలోకే యావస్తాస్యతి పార్థివ సగరస్యాత్మజావత్సర్గే స్థాస్యంతి దేవవత్. పార్థివ రాజా అంటే నరోత్తమ అంటమే. సాగరస్య సముద్రం యొక్క లోకంలో సాగర జలం ఉన్నంతకాలం అంటే సముద్రాలు ఉన్నంతగా సగర కుమారుడు దేవతలలాగా స్వర్గంలో ఉండే గొప్ప అదృష్టాన్ని కలిగించాడు. ఇయంచ దుహితా జ్యేష్ఠ తవ గంగా భవిష్యతి తత్కృతేన చ నామ్నాథ లోకే స్థాస్యతి విస్తృత. ఈ గంగ నీకు పెద్ద కుమార్తె అవుతుంది. ఈ పేరుతోనే నీ పేరుతో ఈమె భాగీరథి అనే పేరుతో లోకంలో ప్రసిద్ధి పొంది. దాశరథి అంటే దశరథుడి కుమారులాగా, భాగీరథి అంటే భగీరథుడి కుమార్తె. గంగా త్రిపథగా రాజన్ దివ్యా భాగీరథీత త్రీన్ పధూ భావయంతీతి తతస్త్రీ పథగా స్మృత. గంగ త్రిపథ అంటే 3 మార్గాలు ప్రయాణిస్తుంది. భగీరథిని ప్రసిద్ధి 3 మార్గాలంటే స్వర్గలోకం, భూలోకం, పాతాళలో మూడిట్లోనూ ఆ ప్రవాహం చేత వాటిని మూడింటిని పవిత్రం చేస్తాం కనుక త్రిపథగా అనేది. పితామహానాం సర్వేషాం త్వమత్ర మనుజేశ్వర కురుష్వ సలిలం రాజన్ ప్రతిజ్ఞామపవర్జయ. భగీరథ, నీ గంగాజలంతో నీ పితామహులందరినీ తర్పణం చేసి నీ ప్రతిజ్ఞ నిలుపుకోవయ్యా. పూర్వకేన హితేరాయం స్థేనాతిశయసా తద ధర్మిణాం ప్రవరేణాపి నైష ప్రాప్తో మనోరథ. రాజా, గొప్ప కీర్తి కలవాడు, ధార్మికులలో శ్రేష్ఠ అయిన నీ పూర్వపురుషుడు సగర చక్రవర్తి కూడా ఆనాడు ఈ కోరికను తీర్చుకోలేకపోయాడు. కొడుకు మనవడు కూడా చేసుకోలేక తథైవాంసు మతాతాత లోకే ప్రతిమదే జల గంగమతం తేజస గంగాం ప్రార్థయితానేరు ప్రతిజ్ఞానాపసజ్జిత. లోకంలో సాటి లేని తేజస్సుగా అంశుమంతుడు కూడా గంగను తీసుకురావాలి ప్రయత్నం చేశాడు, కానీ అతని వల్ల కాల. రాజర్షినా గుణవత మహర్షి తమ తేజస మత్తుల్య తపసా చైవ క్షత్రధర్మస్థితేన చ దిలీపేన మహాభాగ తవ పిత్రాటి తేజసా. పునర్న
శకితానేతుం గంగాం ప్రార్థయతాన్ ఆఘా. ఓ పుణ్యాత్మ, రాజర్షి గుణవంతులు మహర్షులతో సమానమై తేజస్సు గలవాడు. నా వంటి తపస్సులు క్షత్రియ ధర్మాన్ని అవలంబించేవాడు, మంచి తేజస్సు ఉన్నవాడు అయిన నీ తండ్రి దిలీపుడు కూడా గంగను తీసుకురావాలి ప్రయత్నం చేసి అనుకున్నాడు, కానీ అతని వల్ల కూడా కాదు. సాత్వయా సమతిక్రాంత ప్రతిజ్ఞా పురుష ఋషభ ప్రాప్తోసి పరమం లోకే యశ పరమసమ్మతం. కనుక పురుష శ్రేష్ఠ, ఆ ప్రతిజ్ఞ నువ్వే నెరవేర్చుకొని. అందుకనే ఎవడైనా ఒక గొప్ప కార్యాన్ని సాధిస్తే దాన్ని భగీరథ ప్రయత్నం అంట. మనకి తెలుగు గంగను తీసుకురావడం చంద్రబాబు చేసినందుకని అపర భగీరథుడు అంట. అలాగే కృష్ణా జిల్లాలో డ్యాములు కానీ, శ్రీశైలం డ్యాములు కానీ కట్టినటువంటి కేఎల్ రావు గారు అపర భగీరథుడు అంట. అలాగే కావేరీ మీద ఆనకట్ట కట్టినటువంటి మోక్షంగుండం విశ్వేశ్వరయ్య గారు అపర భగీరథుడు అంట. కనుక ప్రతిజ్ఞను నువ్వొక్కడివే దాటగలిగా లోకంలో చాలా మెచ్చుకొన్నదగిన గొప్ప కీర్తి పొందా. యచ్చ గంగావతరణత్వయ కృతమరిందమ అనేన చ భవాన్ ప్రాప్తు ధర్మస్యాయతనం మహత్. భగీరథ, నువ్వు గంగని కిందికి దింపటం వల్ల గొప్ప ధర్మ ప్రతిష్ఠ చేసిన వాడవి. ప్లావయత్వమాత్మానం నరోత్తమ సదోచితే సలిలే పురుష వ్యాఘ్ర శుచి పుణ్యఫలో భవ. నరోత్తముడైన దే భగీరథ, స్నాన ఉచితమైన ఈ గంగా జలాల్లో నిత్యం స్నానం చేసి పవిత్రుడపై పుణ్యాత్ముడవ అవ్వు అని ఆయన చెప్పారు. ఇక్కడ ఒక విషయం కూడా మనం చెప్పారు. బాపు రమణలు కలిపి సీతా వరమైతే సీతా స్వయం వరం ఏది ఒక సినిమా తీశారు. అందులో భగీరథుడు గంగా జలాన్ని భూమి మీదకి తీసుకురావటం, సీతా కళ్యాణ్ తీసుకురావటాన్ని వాడు చాలా అద్భుతంగా చిత్రించారు. రవికాంత్ నగాయిష్ అందులో ఈ ఈ ఫోటోగ్రఫీ చాలా గొప్పగా తీశారు. దానికి సినిమా ఆ పాటలు, అందులో పాటలన్నీ రాసింది నారాయణ రెడ్డి గారు. చాలా అద్భుతంగా రాశాడు. అది చూడాల్సింది. అది చాలా ఆర్కైవ్లో భద్రపరచబడి చదువుకునేవాళ్ళు, సినిమా తీసేవాళ్ళు పాఠ్యాంశంగా బోధించడానికి దాన్ని ఆర్కైవ్లో భద్రపరిచారు. మనం గారు ఇతర దేశాల పితామహానాం సర్వేషాం కురుష్వ సలిలక్రియాం స్వస్థితేస్తు గమిష్యామి స్వం లోకం గమ్యతాన్ నృపా. రాజా, నీ పితామహులందరికీ జలతర్పణం చెయ్యి, నీకు క్షేమం. నేను వెళ్తున్నా, నువ్వు కూడా నీ లోకానికి బయలుదేరి. ఇచ్చేవ ముక్త్వా దేవేశ సర్వలోక పితామహ యథా గతం తథా గచ్చద్దేవలోకం మహాయశాః. సమస్త లోకాల పితామహుడైన బ్రహ్మదేవుడు ఈ విధంగా తెలిపి స్వర్గానికి వెళ్ళిపోయాడు. భగీరథోపి రాజర్షి కృత్వా సలిలముత్తమం యథాక్రమం యథాన్యాయం సాగరాణం మహాయశ. కృతోదక శుచి రాజా స్వపురం ప్రవివేశ. సమృద్ధార్థో రఘుశ్రేష్ఠ స్వరాజ్యం ప్రశశాసః. రామా, గొప్ప కీర్తి కలవాడు, నీ వంశానికి చెందినవాడు భగీరథ సగర కుమారులందరి క్రమానుసారంగా శాస్త్ర విధిగా తర్పణాలు, జలతర్పణాలు చేసి పవిత్రుడై తన పట్టణాల్లో ప్రవేశం. ఈ విధంగా చరితార్థుడై తన రాజ్యాన్ని పాలించాడు. ప్రముమోచ లోకస్థం నృపమాసాజ్య రాఘవ నష్టశోక
సమృద్ధాధౌ బభూవ విగతజ్వల. రామ, భగీరథుడు రాజుగా ఉండటంచే లోకమంతా చాలా సంతోషించిందయ్యా. భగీరథుడు కూడా అనుకున్న కోరిక తీరటంచే శోకం మనస్తాపం లేకుండా ప్రశాంతంగా సుఖంగా జీవించారు. ఏషతే రామ గంగాయా విస్తరో అభితామయ స్వస్తి ప్రాప్తి భద్రంతే సంధ్యాకాలోతి వర్తతే. రామ, గంగను గురించి విస్తృతంగా కథ చెప్పేశాను. దీన్ని వెంటనే మంగళం, దాన్ని చూడటం మరి అక్కడ స్నానం ఇంకా గొప్ప కనుక నీకు కూడా క్షేమం కగు. సంధ్యాకాలం దాటిపోతుంది, సంధ్యావందనాలు చేసుకోండి. ధన్యం యశమాహ్యుష్యం పుత్ర్యం స్వర్గమతీతియ యః శ్రావయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ ప్రియంతే పితరస్య ప్రీయంతే దైవతాని చ. ఈ గంగా అవతరణ వృత్తాంతం ఐశ్వర్యం, యశస్సు, ఆయుష్, ఆయుర్దాయం, పుత్రులను, స్వర్గాన్ని వింటేనే ఇష్టం. దీని బ్రాహ్మణులకు, క్షత్రియులకు, ఇతరులకు వినిపించేవాడి విషయంలో వినిపించేవాడి దేవతలు కూడా సంతోషం. ఇదం ఆఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యః శృణోతి చ కాకుత్సా సర్వాన్ కామాన్నవాప్నుయాత్. సర్వే పాప ప్రణశ్యంతి ఆయుః కీర్తిశ్చ వర్ధతే. రామ, పవిత్రమైన ఈ గంగావతరణ కథ వినేవాడు సమస్త కోరికలను పొందగల. ఆడి పాపం కూడా అన్నీ ఏముంటే అన్నీ నశిస్తుంది. ఆయుర్దాయం పెరుగుతుంది, కీర్తి కూడా వృద్ధి చెందుతుంది. ఇది 44వ అధ్యాయం. అసర్గ 45. విశ్వామిత్ర వచః శ్రుత్వా రాఘవ సహ లక్ష్మణ విస్మయం పరమం గత్వా విశ్వామిత్రమధాబ్రవీత్. లక్ష్మణ సమేతుడైన రాముడు విశ్వామిత్రుడి మాటలను చాలా ఆశ్చర్యించి మహర్షితో ఇలా అన్నారు. అత్యద్భుతమిదం బ్రహ్మన్ కథితం పరమం త్వయా గంగావతరణం పుణ్యం సాగరశ్చాపి పూరణం. మహర్షి, మీరు చెప్పిన ఈ గొప్పదై గంగావతరణం, సాగరాంలో నిలబడం చాలా ఆశ్చర్యంగా ఉంది. తస్య సా సర్వరీ సర్వా సహ సౌమిత్రినా తదా జగామ చింతయానస్య విశ్వామిత్ర కథాం శుభం. విశ్వామిత్రుడు చెప్పిన కథ రామలక్ష్మణులు ఇద్దరు ముచ్చటిస్తుండగా రాత్రి ఆ మాటల్లోనే ఎంత బాగా చెప్పాడు, ఎంత పవిత్రమైన కథ, ఎంత గొప్పది, సగరుడు ఎంత గొప్ప పని చేశాడు. వాళ్ళ మునిమనవడైన భగీరథుడు తన తాతలకందరికీ ఏ విధంగా స్వర్గలోక పుణ్యలోకాలు పితృలోకాలు కలిగేటట్టుగా చేశాడు, ఎంత గొప్ప పని చేశాడండి అని వాళ్ళు తెల్లారు అదే కబుర్లతో గడ్డ. తత ప్రభాతే విమలే విశ్వామిత్రం మహామునిం ఉవాచ రాఘవో వాక్యం కృత అగ్నికం అరిందమాం. తర్వాత శత్రు సంహార దక్షుడైన రాము ప్రశాంతమైన ప్రాతకాలంలో ఆకినిక కృత్యం అంటే పగలు చేసి అన్నీ పూర్తి చేసి కూర్చున్న విశ్వామిత్రుడిని ఇలా అడిగారు. గత భగవతి రాత్రి శ్రోతవ్యం పరమం శృతం క్షణభూతేవ నౌ రాత్రి సంవృత్తేయం మహాతవ ఇమాం చింతయతో సర్వాం నిఖిలేవ తథా కథాం తవ. మహాతపశ్శాలి, వినదగిన గొప్ప ఉపాఖ్యానం రాత్రి మీ వల్ల మీ విన్న. పూజ్యురాలైన రాత్రి అంతా గడిచిపోయి నువ్వు చెప్పిన ఈ కథ అంతా ఆలోచిస్తుంటే మా ఇద్దరికి ఈ రాత్రి ఒక క్షణకాలంలాగా గడిచిపోయిందన్నది. ఎంత గొప్ప కథ చెప్పారండి అన్న. తరామ సరితాం శ్రేష్టాం
పుణ్యాం త్రిపదగాం నదీం నౌరేషాహి సుఖాస్తేన ఋషీణాం పుణ్యకర్మణం భగవంతమికం ప్రాప్తం జ్ఞాత్వా త్వరితమాగత. నదులలో శ్రేష్టమై పుణ్యమై ఈ గంగానదిని దాడుదాం. నీవు ఇక్కడికి వచ్చినట్టు తెలియగానే పుణ్యాత్ములైన ఋషీశ్వరుడు నావను చక్కగా మెత్తని చాప మొదలైన వాటితో కప్పేసి తీసుకువచ్చారు కనుక గంగా అవతరణం చెయ్యాలి. ఇప్పుడు తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః సంతారం కారయామాస సర్షి సంఘః సరాఘవ స ఋషి. సర్షి అంటే ఋషి పుంగవులతో అనంత కనుక విశ్వామిత్ మహాత్ముడై రాముడి మాటలు విని ఋషులతో రామలక్ష్మణులతో నదిని దాటడానికి ఏర్పాటు చేయించారు. ఉత్తరం తీరమాసాధ్య సంపూజ్యర్షిగణం గణగతద గంగాకూలే విరిష్టాస్తే విశాలాం దద్దుషు పురీం. ఉత్తర తీరాన్ని నావచే తమను దాటించిన ఋషుల పూజించి గంగా కూలంలో అంటే ఒడ్డున విడిసి ఉన్నవారు విశాల నగరాన్ని చూసి అవతలి ఒడ్డున విశాల నగరం. తతో మునివరస్తూర్ణం జగామ సహ రాఘవ విశాలాం నగరీం రమ్యాం దివ్యాం స్వర్గ ఉపమాం తదా. ఆ తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతుడై రమ్యం దివ్యం స్వర్గతుల్యమైన విశాల నగరాన్ని త్వరగా వెళ్ళారు. అక్కడికి వెళ్ళారు. అధో రాము మహాప్రాజ్ఞో విశ్వామిత్రం మహామునిం సప్పప్రచ్చ ప్రాంజలిర్భూత్వా విశాలాముత్తమాం పురీం. మహాబుద్ధిశాలి అయిన రాముడు విశాల నగరాన్ని విశ్వామిత్రుడు వివరాలు చెప్పమని ప్రార్థించి కతరో రాజవంశోయం విశాలాయాం మహాముని శ్రోతుమిచ్చామి భద్రంతే పరం కౌతూహలం ఇమే. మహాముని ఇప్పుడు ఈ విశాల నగరాన్ని ఏ రాజవంశం చెందిన వాళ్ళు పాలిస్తున్నారు నాకు తెలియాలి చెప్పండి. నాకు చాలా వేడుకగా మీకు అంటే మహర్షికి మంగళమగు. తస్య తద్వచనం శ్రుత్వా రామస్య మునిపుంగవః ఆఖ్యాతుం తత్సమారేభే విశాలస్య పురాతనం. విశ్వామిత్ రాముడి మాటకు చాలా సంతోషి విశాల పుర వృత్తాంతాన్ని చెబుతాను. సూయతాం రామశంకరస్య తథాం కథయత శుభాం అస్మిన్ దేశే తు తద్వృత్తం తదపి శృణు రాఘవ. రామా, శుభమైన దేవేంద్రుడి కథ ఒకటి ఉంది, అది చెప్తా విను. ఈ దేశంలో ఏం జరిగిందో ఇక్కడ అంటే ఎక్కడ వాడు చెప్పిన ఆ దేశంలో. పూర్వం కృతయుగే రామ దితేహ పుత్ర మహాబల ఆదిచేశ్చ మహాభాగ వీర్యవంత సుధార్మికా. మహాభాగ్యశాలి అయినటువంటి రమా పూర్వం కృతయుగంలో దితిపుత్రుడు అదితిపుత్రుడు మహాబలవంతులై వీర్యవంతులై పరమ ధార్మికులుగానే ఉండేవాడు. మతం తతస్తేషాం నరశ్రేష్ఠ బుద్ధిరాసీన్ మహాత్మనాం అమరా అజరా చైవ కథం శ్యామ నిరామయా. నరశ్రేష్ఠ రమా, మనం విసరివతనం మరణం రోగా లేకుండా ఉండాలి. ఇందుకు ఉపాయమేమిటి అని ఆలోచించి తేషాం చింతయతాం రామ బుద్ధిరాసీన్ మహాత్మనాం క్షీరోదమథనం కృత్వా రసం ప్రాప్స్యామ తత్ర వై. ఈ విధంగా ఆలోచించగా వాళ్ళకి మనం క్షీరసాగరాన్ని మధించి అందులో ఉండే అమృతాన్ని కనుక పొందితే అని కావాల్సినవన్నీ వస్తాయి అని ఏకాభిప్రాయాన్ని రాక్షసులు దేవతలు
తతో నిశ్చిత్య మదనం యోక్తరం కృత్వా చ వాసుకిం మహామంధానం మందరం కృత్వా మనుద్ధరమిదౌజసః. తర్వాత అమిత తేజస్సు గల వాళ్ళను మదనం చేయాలని నిశ్చయించి వాసుకుని తాడుగా చేసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి మధించటం ప్రారంభించి అధ వర్ష సహస్రేణ యోక్త సర్పశిరాంసి చ వమం చ అతి విషం తత్ర దదంశుర్దశనైశిలా. 1000 ఏళ్ళు అలా సముద్రం మథనం చేశారు. అప్పుడు తాడుగా ఉన్న వాసుకి శిరస్సులన్నీ కక్కుతూ దంతాల చేత శిలను అది కరవటం ప్రారంభించారు. ఉత్పత్తాగ్ని సంకాశం హాలాహలమహావిషం తేన దగ్ధం జగత్సర్వం సదేవాసురమానుషం. అగ్నితో సమానమై హాలాహలం విషం బయలుదేరి దేవ అసుర మనుష్య సహితంగా జగత్తునంతా కాల్చేయటం మొదలైంది. అధ దేవా మహాదేవం శంకరం శరణార్థినః జగ్ముహు పశుపతిం రుద్రం త్రాహి త్రాహీతి తుస్తువు. అప్పుడు దేవతలంతా శరణు కోరుతూ మహాదేవుడు సర్వజీవులకు పతి అయిన శంకరుడి దగ్గరికి వెళ్ళి నువ్వే రక్షించాలి ఆ విషం నుంచి అని పలుకుతూ స్తుతించి ఏవ ముక్తస్తతో దేవదేవేశ్వర ప్రభు ప్రాదురాసేత్తతోత్రైవ శంఖచక్రధరో హరి. దేవతలంతా సర్వరక్ష సమర్థుడై ఆ దేవదేవేశ్వరుడితో ఈ విధంగా ఇంతలో చక్రధారి హరి కూడా అక్కడికి వచ్చి ఉవాచైనం తితం కృత్వా రుద్రం శూలభృతం హరి దైవతైర్మధ్యమానేతు తత్పూర్వం సముపస్థితం త్వదీయం హి సురశ్రేష్ఠ సురాణాం అగ్రజ్యోతి యత్ అగ్రపూజామివాం మత్వా గృహాణేదం విషం ప్రభో. హరి చిరునవ్వు నవ్వ శూలపాణి అయిన శివుడితో ఇలా, ఓ పురశ్రేష్ఠ, నువ్వు దేవతలందరికంటే ముందే పుట్టావు. అంచేత దేవతలు మదిస్తున్న ముందుగా పుట్టింది నీకే చెందాలి. కనుక ఓ సమర్థుడా, దీన్ని అగ్ర పూజగా ఎంచి ఈ విషాన్ని నువ్వే పలహారం లడ్డు అలాగా పలహారం చెయ్యి అన్న. ఇత్యుక్త్వాచ సురశ్రేష్ఠ తత్రైవాంతరధీయత దేవతానాం భయం దృష్ట్వా శ్రుత్వా వాక్యంతు శాంగినః హలాహల విషం ఘోరం స జగ్రాహామృత ఉపం. విష్ణు ఆ విధంగా అనటం చేత అని చెప్పి వెళ్ళిపోయాడు. శివుడు దేవతలకు కలిగిన భయాన్ని చూసి విష్ణువు చెప్పిన ప్రకారం ఆ ఘోరమే ఆలాహలని అమృతంలాగా తాగేసి దేవా నిసృజ్య దేవేశు జగామ భగవాన్ హర తతో దేవాసురాస్తర్వే మమద్ధా రఘునందన. రామ, దేవాధిపతి భగవంతుడైన శివుడు దేవతలను వీడ్కొని పోయి వెళ్ళగా దేవాసురులంతా మళ్ళా మధించటం ప్రారంభం. ప్రవివేశాధప పాతాళం మంధాన పర్వతోనగ తతో దేవా సగంధర్వాస్తు ఉష్టువర్ణధు మధుసూదనం. ఎలాంటి దోషాలు లేని ఓ రామా, కవ్వంగా ఉన్న ఆ పర్వతం పాతాళంలోకి బరువుపై. ఆ తర్వాత దేవత గంధర్వులు ఏం చెయ్యాలో దిక్కుతోక విష్ణువుని మళ్ళీ ప్రార్థించారు. త్వం గతి సర్వభూతానాం విశేషేణ దివౌకసాం పాలయాస్మాన్ మహాబాహు గిరిముద్ధర్తుమర్హసి. మహాబాహు, నువ్వే సర్వభూతాల గతి కనుక ప్రధానమైన దేవతలకు నువ్వే గతి. పర్వతాన్ని ఎత్తి మమ్మల్ని అది దిగిపోతుంది పైకొంటాను కనుక అడుగున ఒక అది ఆగటానికి నిలబడటానికి ఒకటి కావాలి. ఇది శ్రుత్వా హృషికేశ కామఠం రూపమాస్థితం సర్వతః పర్వతః పృష్ఠతః కృత్వా
శిస్తే శిష్యే తత్ర ఉదధౌ హరి. ఇంద్రియాల శక్తి కూర్చేటువంటి వాడైన హరి ఈ వాక్యాన్ని విని కూర్మ రూపాన్ని, అది కామఠం అంటే అది ధరించి ఆ పర్వతాన్ని తన వీపు మీద మోస్తూ సముద్రంలో పడుకుంది. పర్వతాగ్రేతు లోకాత్మ హస్తేనాక్రమ్య కేశవ దేవానాం మధ్యతస్థిత్వా మమంధ పురుషోత్తమ. సకల లోకాత్ముడు పురుషోత్తముడై ఆ కేశవుడు తాను దేవతల మధ్య కూడా నిలబడి పర్వతాగ్రాన్ని ఆంచి పట్టుకున్నాడు కొంకకుడు. అధ స్పర్శ సహస్తేన సనంద స దండ స కమండలు పూర్వం ధన్వంతిర్నామ అప్సరాశ్చ సువర్ష సువచ్చస. ఈ విధంగా 1000 ఏళ్ళు వాళ్ళు మధించారు. అప్పుడు ముందుగా దండ కమండలాలతో ధన్వంతరి ఆయుర్వేదానికి ఆద్యుడు ఆయన మంచి కాంతిగల అప్సరస స్త్రీలు ఆ మథనంలోంచి బయటికి. అప్సు నిర్మధనాదేవ రసా తస్మాద్వర స్త్రియ. ఉత్పేతుర్మనుజశ్రేష్ఠ తస్మాదప్సరసో భవన్. మునిశ్రేష్ఠ మనుజశ్రేష్ఠాల జలాలను మధించగా ఆ రసం నుండి ఉద్భవించటం చేత వాళ్ళకి అప్ అంటే నీరు, రస అంటే నీటిలోంచి ఉద్భవించారు కనుక అప్సరస అని పేరు. 60 కోట్యో భవంస్తాసాం అప్సరాణాం సువచ్చసాం అసంఖ్యేయాస్తు కాకుత్స యూపాస్తాం పరిచారిక. రామా మంచి కాంతిగా 60 కోట్ల మంది అప్సర స్త్రీలు ఆ సముద్ర మథనంలో జన్మించారు. వాళ్ళని లెక్కించడానికి ఎవరికి శక్యంగా పరిచారకులు కూడా ప్రతిదానికి పరిచారు. నతాహ స్మ పరిగృహ్ణంతి సర్వే తే దేవదానవాః అప్రతిగ్రహణాత్తాశ్చ సర్వాః సాధారణాః స్మృతాః. దేవదానవులు ఎవరూ కూడా ఆ అప్సరసలను వివాహమాడలేరు. అందుచేత ఆ అప్సరసలు అందరికి సాధారణ వేశ్యలుగా ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళుగా వాళ్ళకి పాపం ఒక ముద్ర పడిపోయి. వరుణస్య తతకన్యా వారుణీ రఘునందన ఉత్పపాత మహాభాగ మార్గమాణ పరిగ్రహం. తర్వాత వరుణుడి కూతురు మహాభాగ్యవతి వారుణి అంటే మధ్యానికి దేవత తనను ఎవరు స్వీకరిస్తారా అని వెతుక్కుంటూ సముద్రంలోంచి దితే పుత్రాన తాం రామ జగృహు వరుణాత్మజాం. అదితేస్తు సుతా వీర జగృహస్థా అమనిందితాం. వీరుడైన రమా ఆ వారుని వాహిని అని మాకు తెలుసు. ఎన్టీ రామారావు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారుని వాహిని అని ఈ సారాయి అమ్మకాలు చేశారు. చల్లపల్లికి యువతల ఒక పెద్ద స్థలం చల్లపల్లి రాజాగారి స్థలం అనుకోండి. ఆ స్థలంలో వారుని వాహిని ప్లాంట్ కూడా పెట్టి సారా తయారు చేసి అమ్మటం మనందరికీ మర్చిపోయి ఉంటాం, జ్ఞాపకం చేసి. కనుక ఆ వారుని దైత్యులు స్వీకరించలే, కానీ ఆనందిత అయిన ఆమె అదితి పుత్రుడు స్వీకరించారు. అసురాస్తైర దైతాయ సురాస్తేన ఆదితేశ్వర సుత హృష్ట ప్రభుతి తశ్చాసన్ వారుణీ గ్రహణాత్ సురాహ. సురను గ్రహింపకపోవటంచేత్ దైత్యులు రాక్షసులు అసురలు అయ్యారు. సురను తీసుకోనివాడు, సురను త్యాగని వాళ్ళు అసురులు. సుర గ్రహించటచేత దేవతలు సురులు అయ్యారు కనుక వాళ్ళు తాగలేదు కనుక సురుడు, తాగారు కనుక అసురులు అయ్యారు. వారుని గ్రహించి సురుడు
చాలా సంతోషించారు. చాలా ఆనందించారు. ఉచ్చై శ్రవాహయశ్రేష్ఠో మణిరత్నం చ కౌస్తుభం ఉదతిష్టన్నరశాస్త నరశ్రేష్ఠ తదైవామృతముత్తమం. రామా, ఉచ్చై శ్రవమని గొప్ప శ్రేష్టమైన గుర్రం, కౌస్తుభమని శ్రేష్టమైన మాణిక్యం, ఉత్తమమైన అమృతం కూడా ఆ సాగర మథనంలో బయటకు. తదతశ్చ కృతే రామ మహీనాసీత్ కులక్షయ అదితేస్తు తతపుత్ర దితే పుత్రాలసూదయన్. రామా, అమృతం కోసం గొప్ప కులక్షయం జరిగి దేవతలు దైత్యులను చంపేశారు. ఏకతోభ్యాగమన్ సర్వే హసురా రాక్షసై సహ యుద్ధమాసేన్ మహాఘోరం వీరత్రైలోక్యమోహనం. దైత్యులంతా రాక్షసులు ఒక పక్షంగా చేరారు. 3 లోకాలు విభ్రాంతి కలిగిస్తూ అతి ఘోర యుద్ధం చేసి యదాక్షయం గతం సర్వం తదా విష్ణుర్మహాబల అమృత సుహరస్తూర్ణం మాయామాస్థాయ మోహిని. అంతాక్షయమైన తర్వాత మహాబలుడే విష్ణువు మాయామోహిని రూపం ధరి త్వరగా అమృతాన్ని హరించేసి ఏ గత అభిముఖం విష్ణు అక్షయం పురుషోత్తమం సంపిస్తాస్తే తదా యుద్ధే విష్ణునా ప్రభవిష్ణునా. కొందరు దైత్యులు నాశరహితులు పురుషోత్తముడై విష్ణువు యుద్ధంలో ఎదిరించగా వాళ్ళనందరి సమర్థుడైన విష్ణువు సంహరించి అదితేరాత్మజా వీర దితే పుత్రా నిజఘ్నిరే తస్మిన్ ఘోరే మహాయుద్ధే దైతేయాదిత్యయోర్భృశం. దైత్యులకు దేవతలకు జరిగిన ఈ ఘోర సంగ్రామంలో వీరులైన దేవత దైత్యులను చంపేసి నిహత్య దితిపుత్రాంశ్చ రాజ్యం ప్రాప్య పురందర శశాస ముదితో లోకాన్ సర్షి సంఘాన్ సచారణాన్. దేవేంద్రుడు దైత్యులను సంహరించి రాజ్యాన్ని పొంది సంతోషించిన వాడే ఋషులు చారులు మొదలైన వాళ్లతో లోకపాలన చేసి తర్వాత 46 హతేషు తేషు పుత్రేషు దితి పరమదుఃఖితా మారీచం కాశ్యపం రామ భర్తారమిదమబ్రవీత్. రామ, ఈ విధంగా కుమారులంతా చంపబడటం చూసి దితి చాలా దుఃఖిస్తూ మరీచు కుమారుడు భర్త అయిన కాశ్యపుడితో ఇలా మొరబెట్టి హతపుత్రాత్మి భగవన్ తవ పుత్రైర్మహాబలై చక్రహంతారమిచ్చామి పుత్రం దీర్ఘతపోర్జితం. భగవాన్, మహాబలులైన నీ కుమారులంతా దేవతలు నా పుత్రులను చంపేశారు. నాకు దీర్ఘ తపస్సు చేత బలం కలవాడు దేవేంద్రుణ్ణి కూడా చంపగలవాడు అయిన కుమారుణ్ణి ప్రసాద్. తాహం తపశ్చరిష్యామి గర్భం మే దాతుమర్హసి ఈశ్వరం చక్రహంతారం త్వమనుజ్ఞాతమర్హసి. నాకు లోకానికి నాయకు ఇంద్రుణ్ణి చంపేవాడు అలాగే అయిన ఒక కొడుకుని ప్రసాది. నేను తపస్సు చేస్తా, ఆజ్ఞయు. తస్యా సద్వచనం దృత్వా మారీచః కాశ్యపస్తదా ప్రత్యువాచ మహాతేజ దితిం పరమదుఃఖితం. మహాతేజస్యా మరీచు కుమారుడు అయిన కాశ్యపుడు ఆమె వచనాన్ని విని అతి దుఃఖితురాలి అయిన ఆమెతో ఇలా అన్నారు. ఏవం భవతు రుద్రంతే శుచిర్భవతపోధని జనయిష్యసి పుత్రం త్వం చక్రహంతారమాహవే.
తపోధనురాలా, నువ్వు అన్నట్టే జరుగుతుంది. నీకు క్షేమం. యుద్ధంలో దేవేంద్రుని చంపగల కుమారుణ్ణి పొందుతా. పూర్వే వర్ష సహస్రేతు సుచిర్యది భవిష్యది పుత్రం త్రైలోక్యభర్తారం మత్తస్వం జనయిష్యది. నువ్వు పవిత్రంగా ఉంటే 1000 ఏళ్ళు నిండగానే సుమారు 3 లోకాలకు ప్రభువై కుమారుణ్ణి నా వలన నువ్వు పొందుతావు. ఏవ ముక్త్వా మహాతేజ పినాకినా సముపాజ్యతాం సమాలభ్య తతస్తస్తి చ్యుత్వాన తపసేయయౌ. మహాతేజస్యాది ఈ విధంగా పలికి దితిని హస్తంతో స్పృశించి శరీరమంతా తడి క్షేమమగుగాక అని పలి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపో. గతే తస్మిన్ నరశ్రేష్ఠ దితి పరమహర్షిదా కుశప్లవనమాసాధ్య తపస్తేసే సుదారుణం. రామా, ఆ మహర్షి వెళ్ళాక దితి చాలా సంతోషించి కుశప్లవనమనే క్షేత్రం చేసి అతి తీవ్ర తపస్తస్యామి కుర్వంత్యాం పరిచర్యాంచకార. సహస్రాక్షో నరశ్రేష్ఠ పరయా గుణసంపద. రామా, ఆమె తపస్సు చేస్తున్న దేవేంద్ర ఉత్తమమైన గుణ సంపదలతో ఆమె దగ్గర చేసి సేవ చేయటం అగ్నిం కుశాన్ కాష్టమస ఫలం మూలం తథైవ జవేదయత్సహస్రాక్షో యచ్ఛాంజదపి కాంక్షితం. దేవేంద్ర నెమ్మదిగా అగ్ని, దర్భలు, సమిధలు, ఉదకం, ఫలాలు, నీళ్లు అన్నీ తపస్సు కావలసినవన్నీ అక్కడ సమకూరుస్తూ సేవ చేస్తూ గాత్ర సంవహనశ్చైవ శ్రమాప నయనైస్తద శక్ర సర్వేషు కాలేషు దితిం పరిచరాపచార. ఓడలు పట్టడం, శ్రమ తీర్చడం మొదలైన పనులు చేస్తూ దేవేంద్రుడు కొడుకులాగా అన్ని రోజుల్లో దితికి ఉపచారాలు చేసి అధ వర్ష సహస్రేతు దశూనే రఘునందన దితి పరమ సంప్రీత సహస్రాక్షమధాబ్రవి. రామా, ఈ విధంగా 990 సంవత్సరాలైపోయి అప్పుడు దితి చాలా సంతోషించై దేవేంద్రుడితో ఇలా యాచితేన సురశ్రేష్ఠ తవ పిత్రా మహాత్మన వరు వర్ష సహస్రాంతి దత్తు మమ సుతం ప్రతి. దేవతలతో శ్రేష్ఠుడైన ఇంద్రుడ, నేను కోరగా నీ తండ్రి 1000 సంవత్సరాల తరువాత కుమారుడు కలుగుతాడని నాకొక వరమిచ్చి తపశ్చరంత్యా వర్షాన్ని 10 వీర్యవతాంబర అవశిష్టాని భద్రంతే భ్రాతరం ద్రక్షసే తథా. నువ్వు వీర్యవంతులలో శ్రేష్ఠుడవై దేవేంద్ర, నేను తపస్సు ప్రారంభించిన తర్వాత 1000 ఏళ్ళు పూర్తి అవ్వటానికి ఇంకా 10 ఏళ్ల గడువు. ఈ 10 సంవత్సరాల తర్వాత సోదరుణ్ణి చూస్తావు, నీకు శుభమగుగా. తమకం కృతే పుత్ర సమాధాప్యేదమాదాస్యే జయోత్సుకం త్రైలోక్య విజయం పుత్ర సహ భోక్షసి విజ్వర. కుమార, నీ కొలకై అతని జయ అభిలాషను కలిగిస్తా. నువ్వు అతనితో కలిసి ఎలాంటి బాధలు లేక 3 లోకాలను జయి ఆ విజయానందాన్ని అనుభవి. ఏవ ముక్త్వా దితి చక్రం ప్రాప్తే మధ్యం దివాకరే నిద్రయావాహృదాదేవి పాదౌ కృత్వాధశీర్షతః. దేవేంద్రుడితో ఇలా పలి మధ్యాహ్న సమయంలో తలవైపు పాదాలు ఉంచి పరవశంతో పడుకో. ఎక్కువగా నిద్రగా ముందుగా వంకటం చేసి శిరస్సు పాదాలకు తగిలి అపరిశుద్ధురాలయ్యిందని కొందరు వ్యాఖ్యానం. శయ్యపై తలవైపు కాళ్ళు పెట్టుకొని నిద్రించడం చేతి అలా అయ్యిందని కొంత. మధ్యాహ్న సమయంలో వ్రతాన్ని మరిచి నిద్రించడం చేతి అలా అయ్యిందని కొందరు వ్యాఖ్యానం.
దృష్ట్వా తామశుచిం శక్రః పాదతః కృతమూర్ధజాం శిరస్థానే కృతౌ పాదౌ జహాస చ ముమోచస. శిరస్థానంలో పాదాలు ఉంచి పాదాలపై కేశాలు పడే వంగి నిద్రిస్తున్న అపరిశుద్ధురాలైన ఆమెను చూసి దేవేంద్రుడు ఆనందంతో నవ్వుకొని తస్యా శరీర విబలం వివేశజ పురందర గర్భంచ సత్తథా రామ బిభేద పరమాత్మవాన్. రామా, ధైర్యం కల ఇంద్రుడు ఆమె శరీర వివరాన్ని లోపలికి ప్రవేశించి గర్భాన్ని 7 ముక్కలుగా కండి. భిద్యమానస్తతో గర్భో వజ్రేణ శత పర్వణ రురోద సుస్వరం రామ తతోదితిరబుధ్యత. రామా, 100 అంచులుగా వజ్రాయుధం చేత ఆ గర్భం బిగ్గరగా ఎచ్చింది. దితి నిద్రలేచి మా రుదో మారుదశ్చేత్ గర్భం శక్రో అభ్యభాషద బిభేద చ మహాతేజ హృదస్తమపి వాసవః. ఏడవకు ఏడవకు అని అంటున్నాడు అని అంటూనే భేదించేసి నా హంతవ్యో న హంతవ్య ఇచ్చేవం దితిరబ్రవీత్ నిష్పపాతశక్రో మాతుర్వచన గౌరవ సంపవద్రో సంపద్ర అని దితి పలకగా తల్లి మాటపై గౌరవంతో దేవేంద్రుడు లోపలి చంపి బయట ప్రాంజలిర్విజ వజ్ర సహితో హి దితం శక్రోభ్యభాషద అశుచిర్దేవి ప్రస్తుతాసి పాదయోకృతమూర్ధజ. వజ్రాన్ని ధరించిన ఇంద్రుడితో దితితో ఇలా చెప్పాడు, దేవి, నువ్వు కేశాలను పాదాలకు తగిలేట్టుగా పడుకొని అశుచిత్వంగా నిద్రపోయి తదంతరమహం లబ్ధ్వా చక్రహంతారమాహవి అభిధం సప్తధాదేవి తన్మే త్వం క్షంతుమర్హసి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 46 అవకాశం చూసుకొని నేను యుద్ధంలో నన్ను సంహరించబోయి ఆ పిల్లవాడిని 7 ముక్కలుగా ఖండించా, ఇందుకు నన్ను క్షమించు అన్నాడు. చేసిన పని చేశాక ఆ మాట అని. ఇవాళ చివరిసరిగా 47 సప్తధాతుకృతే గర్భే దితి పరమ దుఃఖిత సహస్రాక్షం దురాధర్షం వాక్యం పసాను వయాభ్రవి. ఈ విధంగా గర్భం 7 ముక్కలుగా ఖండించబడితమ దితి ఎదిరింపశక్యం కాని కావాడే దేవేంద్రుడితో అనునయంగా ఇలా చెప్పి మమాపరాధార్గర్భోయం సప్తధా సఫలీకుల నా అపరాధోస్తి దేవేశ తవ్రాత బలసూదన. బలాసురుని సంహరించిన దేవేంద్ర, నా అపరాధం చేతనే నా గర్భం 7 ముక్కలు వ్యర్థమై అందులో నీ తప్పేం లేదురా. ప్రియంతు కర్తుమిచ్చాసి మమ గర్భ విపర్యయి మరుతాం సప్తానం స్థానపాలాభవంచితే. గర్భం విషయంలో అనుకున్న దాని వ్యతిరేకంగా జరిగిపోయింది. నా తప్పే అందులో నీదిలే. అందుచేత నువ్వు నాకు ఒక మంచి పని చేసి పెట్టు. ఈ గర్భఖండాలు 7 మారుత స్థానాలు పాలకుడు సప్త మారుతాలను అంతరిక్షంలో ఆహవ ప్రవాహ సంవహ ఉద్వహ వివహ పరివహ వరాహవ అని 7 వాతస్కంధాలు అంటే గాలి భాగాలు. అవి నక్షత్ర మండలాలు ఆధారాలై ఉన్నాయి పౌరాణికులు. ఆ పేర్లతో వీళ్ళు ఈ 7 పిలువబడు. వాతస్కంధా ఇమే సప్త చరంతు దివిపుత్రక మారుతా ఇది విఖ్యాత దివ్య రూపాముమా మమాత్మ. వీళ్ళంతా మారుతాలు అవుతారు, అంటే గాలులు అవుతారు. కుమారా, నా 7 కుమారుడు దివ్య రూపాలు ధరించి వాతస్కంధాల అధిష్టాన దేవతని మారుతులు అనే పేరుతో అంతరిక్షంలో సంచరిస్తారు.
బ్రహ్మలోకం చరత్వేక ఇంద్రలోకం తథాపర దివి వాయురితి ఖ్యాత తృతీయోపి మహాయశాః. వీరిలో ఒకడు బ్రహ్మలోకం, ఒకడు ఇంద్రలోకం, మహాకీర్తిశాలైన మూడవ వాయువనే పేరుతో అంతరిక్షంలో సంచరించుగా. ఆమె కోరిందేదంత. చత్వారస్తు సురశ్రేష్ఠ దిశో వై తవ శాసనాత్ సంచరిష్యత్తి భద్రంతే దేవభూతౌ మమాత్మజౌ. ఆ తర్వాత మిగిలిన నా నలుగురు కుమారు నీ ఆజ్ఞ ప్రకారం దేవతలై 4 దిక్కులలో సంచరించుగా. తత్కృతా నైవ మాంనాచ మారుతా ఇది విస్తృతా. నువ్వు ఖండించిన వీళ్ళు ఏడుస్తూ మారుదా మారుదా ఏడవకు ఏడవకు అన్నావుగా. అందువల్ల ఆ పేరుతోనే మారుతం అనే పేరు ప్రస్తుతం. తస్మాస్త్వధ్వజనం కృత్వా సహస్రాక్షక పురందర ఉవాచ ప్రాంజలిర్వాక్యం దితిం బలనిషూదన. బలాసుర సంహారి సహస్రాక్షుడు అయిన దేవేంద్రుడు ఆ దితి వాక్యాలు విని దోషిలివ నమస్కరిస్తూ ఇలా సర్వమేతద్యథోక్తంతే భవిష్యతి న సంశయ విచరిష్యంతి భద్రంతే దేవభూతాప్త వాత్మజ. అంతా అమ్మ నువ్వు చెప్పినట్టే జరుగుతుంది, సంశయం లేదు. నీ కుమారుడు దేవతలై సంచరిస్తూ నీకు క్షేమం. ఏం తౌ నిశ్చయం కృత్వా మాతాపుత్రౌ తపోవనే జగ్మతు స్త్రీదివం రామ కృతార్థాయ విధి నృతం. రామ ఆ తల్లి కొడుకు తపోవనంలో ఆ విధంగా నిశ్చయం చేసి కృతార్థులై స్వర్గలోకానికి వెళ్ళారని విన్నారు. ఏష తేజస్స కాకుచ్ఛ మహేంద్రాధ్యుషితపుర దితిం యత్ర తపస్సిద్ధామేవం పరిచచార. రామా పూర్వం మహేంద్రుడు నివసించిన ఆ దేశం ఇదే. ఇక్కడే దితి తపస్సు చేస్తున్న ఆమెకు ఉపకారాలు దేవేంద్రుడు చేసింది కూడా. ఇక్ష్వాకోస్తు నరవ్యాఘ్ర పుత్ర పరమధార్మిక ఆలంబుసా యాముత్పన్నో విశాల ఇతి విశ్రద తేన శాసీత్ ఇహ స్థానే విశాలేతి పురీకృతై. రామా ఇక్ష్వాకు మహారాజు అలంబసుడిలో జన్మించిన విశాలుడనే పరమ ధార్మికుడైన కుమారు ఈ ప్రదేశంలో ఉండటం మూలంగా విశాల అనే ఈ పట్టణానికి పేరొచ్చి. విశాలస్య సుతో రామ హేమచంద్రో మహాబల సుచంద్ర ఇది విఖ్యాత హేమచంద్రాదనంతర. రామ మహాబలశాలి అయిన హేమచంద్రుడు విశాలుడి కొడు. హేమచంద్రుడి తర్వాత సుచంద్రుడు అని పేరు పడి. సుచంద్ర తపయో రామ ధూమ్రాస్వ ఇది విశ్వ ధూమ్రాస్వతనయచ్చాసి సృంజయ సమపద్యత. సుచంద్రుడి కొడుకు ధూమ్రాసు, అతడి కొడుకు సృంజయు. సృంజయస్య సుత శ్రీమాన్ సహ దేవ ప్రతాపవాన్ కుశాశ్వ సహ దేవస్య పుత్ర పరమధార్మిక. శ్రీమంతుడు ప్రతాపవంతుడు అయిన సహదేవుడు సృంజయుడి యొక్క కొడుకు. పరమధార్మికుడైన కుశాశ్వుడు సహదేవుడి కుమార్. కుశాశ్వస్య మహాతేజ సోమదత్త ప్రతాపవాన్ సోమదత్తస్య పుత్రస్య కాకుత్సః ఇది విస్తృతః. వీళ్ళ రూట్స్లోకి వెళ్ళాడన్నమాట. కుశాశ్వుడి మహాతేజస్శాలి ప్రతాపవంతుడు అయిన సోమదత్తుడి కాకుత్సుడు పుత్రుడుగా జన్మించి తస్య పుత్రో మహాతేజాః సంప్రత్యేష పురీమిమాం అనపత్యమరస్స ప్రజ్ఞ సుమతిర్నామ దుర్జయః. గొప్ప తేజస్సు కలవాడు, దేవతా సమానుడు, జయింపశక్యం కలవాడు కానివాడు. ఇక్ష్వాకు కుమారుడైన అతని సుమతి ఇప్పుడు ఈ నగర పాలకు. ఇక్ష్వాకోస్తు ప్రసాదేన
సర్వే వైశాలికా నృప దీర్ఘాయుషో మహాత్మాను వీర్యవంత సుధార్మిక విశాల నగర రాజులంతా ఇక్ష్వాకు ప్రభావం చే దీర్ఘాయుద్ధాయవంతులై మహాత్ములై వీర్యవంతులై పరమధార్మికులై ఉంటుంది. అహ్యాద్య రజనీం రామ సుఖం వచ్చామహే వయం స్వః ప్రభాతే నరశ్రేష్ఠ జనకం ద్రష్టుమర్హసి. రామా, ఇప్పటికే రాత్రి చాలా పొద్దుపోయి హాయిగా నిద్రపోండయ్యా. రేపు ఉదయం జనక మహారాజు పట్టణానికి వెళ్దాం. సుమతిస్తు మహాతేజ విశ్వామిత్రముపాగతం శ్రుత్వా నరవరశ్రేష్ఠ ప్రత్యుద్గచ్చ మహాశయా. మహాతేజస్ మహాయశ్ నరశ్రేష్ఠ అయిన సుమత్ విశ్వామిత్రుడు వచ్చిన వార్తవి స్వాగతం చెప్పడానికి ఎదురు వెళ్ళి పూజాంచ పరమాం కృత్వా సోపాధ్యాయ సబాంధవ ప్రాంజలిం కుశలం పృష్ట్వా విశ్వామిత్రం అధబ్రవీత్. బంధుపురోహిత సమేతుడై ఆ సుమత్ విశ్వామిత్రుణ్ణి ఎక్కువగా పూజి అంజలి ఘటి కుశల ప్రశ్నలు వేసి ఇలా అడిగారు. ధన్యోస్మ్యహ అనుగ్రహితోస్మి యస్య మే విషయం ముని సంప్రాప్తో దర్శనం చైవ నాస్తి ధన్యతరో మమ. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే 47 సర్గ. నువ్వు మా దేశానికి వచ్చి మాకు నీ పుణ్య దర్శనాన్ని ఇచ్చినందుకు నేను చాలా ధన్యుడని మహర్షి. అనుగ్రహింపబడిన వాణ్ణయ్యానే, నన్ను మించిన ధన్యాత్ముడు ఎవరు లోకంలో అని ఈ 47వ సర్గని పూర్తి చేశారు. రేపు 48వ సర్గ 48 సర్గలో మనం ప్రవేశిస్తాం. అంటే మిథిలా నగర ప్రవేశం చేస్తాం దాదాపు.